విశాఖపట్నం ప్రైమ్ 9 ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. శ్రీశైలం గారు, ఏదైతే లారెస్ ఫార్మాకు సంబంధించిన వరకు ప్రమాదం జరిగిన సంఘటన చూసిన తర్వాత చాలా వాస్తవమైన విషయాలు అయితే ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అక్రమంగా కంపెనీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తెస్తే బాధితులు ఎవరికి కూడా సకాలంలో ఇప్పటికి కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లారెస్ ఫార్మాకు సంబంధించినంత వరకు 4 యువకులు, యంగ్ వయసులో ఉన్న యువకులు కూడా చనిపోవడం జరిగింది. అంటే యువకులకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చాలా వరకు కూడా బాధపడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది, ప్యాకేజ్ ఇస్తారని చెప్పి. కానీ ఇక్కడ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఆయన ఏకంగా ప్యాకేజ్ తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చూసుకుంటే లారెస్ ఫార్మా అంటే ఇటువంటి అక్రమం చేయడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి 4 కోట్లు డిమాండ్ చేయడం కానీ, బాధితులకు ఏ మాత్రం కూడా న్యాయం చేయకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటే విశాఖలో తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ లారెస్ లో డిసెంబర్ 32 యువకుడు ఒక కెమిస్ట్ పనిచేద్దామని ఖమ్మం నుంచి విశాఖపట్నంలో ఎన్నో ఆసనాలు అంటారు. అంతకు వచ్చిన తర్వాత చనిపోవడానికి కారణం ఏంటంటే కేవలం అత్యాగ్రత. రెండోది ఏంటంటే నిర్లక్ష్యం. ప్రాణాన్ని లెక్క కొంటాం, పావులకు ప్రాణం కొంటాం అన్నట్టుగా అధికార పార్టీలు అలాగే ఉన్నాయి, ఇదివరకు రూలింగ్ పార్టీలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ పరవాడ ఈ కర్మాగారంలో ఆ కాలుష్యం బారిని కొన్ని గ్రామాలు పడి వాళ్ళ జీవితాలు కోల్పోయారు. ఇప్పుడు ఎంతో మంది స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఆ పొల్యూషన్, కాలుష్యం, అంత విపరీతమైన కాలుష్యం వెదజల్లుతున్న కర్మాగారాలన్నీ ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా వాళ్ళకేవో ముడుపులు అందుతున్నాయో మరి ఎందుకు రాజకీయ నాయకుల్ని భయపడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ లాజరస్ ఫార్మా విషయంకి వస్తే ఇక్కడి నుంచి వాళ్ళు డబ్బులు తీసుకోవడం కానీ చేయడం కానీ చూస్తే ఎలాగుంటుందంటే, వాళ్ళు ఎవరైతే పట్టుకోవాలో వాళ్ళకి వీళ్ళు చందా ఇస్తున్నారు. అంటే పోలీసుడికి లంచం ఇచ్చినట్టు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం ఉన్నది ప్రజల గురించి కాబట్టి మనం అన్లెస్ అంటే మనం ప్రజల గురించి పోరాడితే తప్ప, నెక్స్ట్ నిబంధనలు కఠినతరం చేస్తే తప్ప యాక్సిడెంట్ లాగమండి. ఇదివరకు ఎల్జీ పాలిమర్స్ లో యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్యాణ్ గారు ఒకటే డిమాండ్ చేశారు, ఇండస్ట్రియల్ సేఫ్టీ. వీళ్ళేమంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ అయిపోతుంది. ఇండస్ట్రియల్ సేఫ్టీ అయిపోతుందంటే కొత్తలో రెగ్యులర్గా పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లాగా వస్తుంది. అలా కాదు, అందులో పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. అందులో ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీ టీంలో అక్కడ ఉన్న ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అక్కడ ఉన్న ప్రజల భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు వెళ్ళి చూడాలి. ఈ రోజు వరకు అక్కడ ఫార్మాసిటీలో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ రామ్కేవల్ది ఉంది, ఎవరు కూడా వెళ్ళి చూడడానికి లేదు. అది సముద్రాన్ని కాలుష్యం చేసి ఇక్కడ మత్స్యకారుల జీవితాన్ని నాశనం చేస్తుంది, సముద్రాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలపై కొద్దిగా దీర్ఘంగా ప్రజలు కూడా ఆలోచించాలి, విశాఖపట్నం ప్రజలు ఆలోచించాలి. పరిశ్రమలు వద్దని కాదు, కానీ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లకూడదు. అలాగే పరిశ్రమలు ఆ తాలూకా సేఫ్టీ నామ్స్ని అనుగుణంగా చూడాలి. ఇవే పరిశ్రమలు విదేశాల్లో ఎందుకు యాక్సిడెంట్ అవడం లేదు, మన దేశాల్లో ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. త్వరలో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తగిన బుద్ధి చెప్పాలి. అన్ఫార్చునేట్గా మా ఆఫీస్ పక్కనే ఉంది, రెగ్యులర్గా మేము గొడవ పడుతుంటాం వాళ్ళతోటి. కానీ రాజకీయ నాయకుల తాలూకా జోక్యం వల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతా ఉంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీకి డొనేషన్ ఇచ్చారు 4 కోట్లు అంటే ఏ రకంగా చూడాలి? ఇది కప్పి పెట్టడానికి లంచం ఇచ్చినట్టుగా చూడాలి. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారో, లేకపోతే విశాఖపట్నం విజయసాయి రెడ్డి గారో ఎవరో ఒకరు సమాధానం చెప్తారని ఆశిస్తాం. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ ఏదైతే సంఘటన జరిగిందో ప్రభుత్వం వెంటనే స్పందించింది, ₹1 కోటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించింది. కానీ లారెస్ ఫార్మాకు సంబంధించినంత వరకు కూడా కేవలం నష్టపరిహారం ప్రకటించకపోవడం ఒక విషయం అయితే, కంపెనీ ఏదైతే 25 లక్షలు ఇస్తామని చెప్పిందో దాన్ని గుడివాడ అమర్నాథ్ గారు కూడా వెంటనే ప్రభుత్వం ఇచ్చినట్లు ప్రకటించుకున్నారు. కానీ అవి ఇప్పటి వరకు చేరని పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా తిరిగి కంపెనీ దగ్గర నుంచి ₹4 కోట్ల ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే ఇదంతా ఏ విధంగా అంటారు? అంటే మిగతా వాళ్ళని ప్యాకేజ్ స్టార్లు అంటారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు నేను ఆ రోజు కూడా నాకు తెలిసి ఎల్జీ పాలిమర్స్ లో ఒక మృతుడికి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు బీజేపీతో సహా అన్ని పార్టీలు ముఖ్యమంత్రి గారిని అభినందించాయి. నేను మాత్రం అనుమానించాను, ఈ రోజు కూడా అనుమానిస్తున్నాను. ఎందుకంటే ₹1 కోటి పార్టీ కట్టాల్సిన డబ్బులు ఈయన కట్టడంలో, అర్జెంటుగా వచ్చి కట్టడంలో ఉద్దేశం ఏంటి? ఆ వెనకతలు ఉన్న మతలబ్ ఏంటి?
ఆ లిక్కర్ తాలూకా అక్కడ తయారవుతున్న లిక్కర్ ఎవరికి సప్లై అవుతుంది, దేని గురించి ఇతను ₹1 అర్జెంటుగా హడావిడిగా వచ్చి కట్టారన్న దానికి ఆయన పబ్లిక్ జవాబు చెప్పాల్సింది ఉందండి. అదే ఇండస్ట్రీకి 1 కిలోమీటర్ దూరంలో ఇటువంటి యాక్సిడెంట్లో చనిపోతే ఆయనకి ₹1,00,000 కూడా ప్రభుత్వం ఇవ్వలే. అంటే మీకు నచ్చిన కర్మాగారంలో చనిపోతే మీకు ₹1 ఇస్తారా వాళ్ళు రక్షించడానికి? మీకు వేరే కర్మాగారంలో చనిపోతే అంటే ఒక్కొక్క కర్మాగారానికి ఒక్కొక్క రేటు ఉంటుంది ఆ ప్రాణానికి. నాకు ఈ ముఖ్యమంత్రి గారి పద్ధతి ఏంటో అర్థం కావడంలా. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చే డబ్బు ప్రజల డబ్బు అండి. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలంటే ప్రజల ప్రమేయం కూడా ఉండాలి, ప్రజా సంఘం ఒకటి రావాలని చెప్పి జనవరి 1వ తారీఖునే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సో అటువంటి ప్రజా సంఘాలు రావాలి, ఇటువంటి ప్రభుత్వ దుబారా ఖర్చును అడ్డుకోవాలి. ఏదైతే రావాలో పొల్యూటర్ పేస్ లాగా ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడు డబ్బులు కట్టాలి. అంతేగాని గుడివాడ అమర్నాథ్, జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము తీసుకెళ్లి ఇండస్ట్రీస్కి తారపడడం అనేది కరెక్ట్ కాదండి. సరే, ఇప్పుడు ఏదైతే ప్రధానంగా లారస్ కంపెనీకి సంబంధించి ఆ ఫార్మాలో లీకేజీ జరగడానికి కారణం ఒకటి ఉంది. టోలిన్ అనేది ఒక పౌడర్ ఉంటుంది, పౌడర్ లీకేజ్ అవుతుంది. అయితే ఇదే విషయాన్ని లారస్ ఫార్మాకి సంబంధించి అధికారులకు ముందే తెలుసు, అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు. కానీ కేవలం ఒక లీకేజ్, ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లోకి సంబంధించి లీకేజ్ జరుగుతుంది 1 వీక్ నుంచి. జరుగుతున్న నేపథ్యంలో రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మరమ్మతులు చేయించకుండా కేవలం దానికి గోను సంచులతో ఆల్టర్నేషన్గా బిగించేసి ఆ పౌడర్ ఏదైతే కిందకు వస్తుందో దాన్ని లిఫ్ట్ చేయడం, పక్కకు పెట్టడం, ఆ పౌడర్ అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల ఆ స్టోర్ రూమ్లోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. ఇదంతా కంపెనీ యొక్క అజాగ్రత్త ఎంతవరకు ఉంది దీంట్లో మీకు అర్థమవుతుంది? పూర్తిగా 100% నిర్లక్ష్యం అండి. బేసిక్గా యాక్సిడెంట్స్ అనేవి ఇండస్ట్రీలో జరగడానికి అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు 3 లేయర్ ప్రొటెక్షన్ ఉంటారు. యాక్సిడెంట్ని ఆపడానికి 3 రకాల రక్షణ వ్యవస్థలు ఉండాలి. ఆ 3 రకాల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరగవు. ఆ యాక్సిడెంట్ జరిగిందంటేనే అక్కడ రక్షణ వ్యవస్థ లోపం. ఆ లోపాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఓనరు సంబంధిత అధికారులకి ఇప్పుడు ప్రభుత్వానికి 4 కోట్లు లంచం కట్టడం, ఇదంతా లంచం కింద పరిగణించాలి. ఎటువంటి అసలు లంచం తీసుకున్న వాళ్ళని కూడా శిక్షించాలి, ఇచ్చిన వాడిని శిక్షించాలి, ఈ లంచం పుచ్చుకున్న ప్రభుత్వాన్ని కూడా శిక్షించాల్సిన పని ఉంటుందండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, అంటే ఏ విధంగా చూడొచ్చు లారస్ ఫార్మాకు సంబంధించినంత వరకు వాళ్ళు 4 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం ఒకటైతే వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల నలుగురు ప్రాణాలు పోయి దాదాపుగా ఆ నలుగురు ఎవరైతే చనిపోయారో 4 కుటుంబాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉండేది. కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ చుట్టూ. ఈ విధంగా జరగడానికి లారస్ ఫార్మా యొక్క లోపం ఎంతవరకు కనిపిస్తుంది, మీరేమంటారు? నార్మల్గా సేఫ్టీ ఆడిట్స్ అని ఉంటుంటాయి. సేఫ్టీ డిపార్ట్మెంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సేఫ్టీ ఆడిట్ వచ్చి మ్యాన్ అవర్స్ లెక్కిస్తూ ఉంటారు. ఇన్ని సేఫ్టీ అవర్స్ ఉన్నాయి మనకి, ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత నుంచి ప్రతి గంట అమూల్యంగా ఉంటుంది. ఏది యాక్సిడెంట్ వితౌట్ యాక్సిడెంట్ ఇన్ అవర్స్ అని చెప్పేసి సేఫ్టీ ఆడిట్లో డిస్ప్లే చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే సేఫ్టీ ఆడిట్లో డిస్ప్లే చేయట్లేదు వాళ్ళు, సేఫ్టీ వెళ్ళి మళ్ళీ థర్డ్ పార్టీ వెళ్ళి చూడట్లేదు. సో ఎప్పుడైతే దాని మీద అబ్జర్వేషన్ లేదో, దాని మీద అజమాయిషీ లేదో గవర్నమెంట్కి, ఇది కేవలం గవర్నమెంట్ అజమాయిషీ లేకపోవడం వల్ల వాళ్ళ లాభం పెంచుకోవడానికి తెలిసినా కూడా ఇలా జరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పిదమే. ఎందుకంటే ఏం పర్వాలేదు, ఇప్పుడు గోనుగుడ్లు కప్పేసో ఏది కప్పేస్తే ఆగదు. అది ఎలా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలో ఆ విధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఇన్స్ట్రుమెంటల్గా చూసుకోవాలి. నార్మల్గా సేఫ్టీ అనేది సర్టెన్ ప్రెజర్ వచ్చిన తర్వాత ట్రిప్ అవుతూ ఉంటుంది. ఆ మెకానిజాన్ని చెకింగ్ ఉండదు. మెకానిజం ఒకసారి ఎరెక్ట్ చేసేసిన తర్వాత మర్చిపోతారు, పని చేస్తూ ఉంటాయి అనుకుంటారు. కానీ నిజంగా అది ఎప్పుడు జరుగుతుంది, పని చేయలేదని, ప్రమాదం జరిగిన తర్వాత ఆ సేఫ్టీ మెజర్స్ సరిగ్గా పనిచేయట్లేదని, చనిపోయిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత కళ్ళు తెరుస్తారు. ఇప్పటికైనా సరే, ఇప్పుడే చాలా యాక్సిడెంట్లు అయినాయి మన ఫార్మాసిటీలో. 1, 2 కాదు, చీరలో ప్రాణాలు పోతానే ఉన్నాయి. ఆ ఫార్మాసిటీ ఎలక్ట్రిసిటీ అంతా మా సంస్థే ఇచ్చింది. 2006 నుంచి 10 వరకు మేమే చేసాం అదంతా, టోటల్ ఎలక్ట్రిఫికేషన్. అప్పుడు వచ్చిన లారస్ రెండో కంపెనీ అది. అంటే మొట్టమొదటి కంపెనీ వచ్చిన కంపెనీ ఈ రోజు కూడా సేఫ్టీ మెజర్స్ లేవంటే ఎంత లోపభూయిష్టంగా ఉందో మీకు అర్థమవుతుంది. సార్, ఇంకో విషయం ప్రధానంగా చర్చలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చనిపోయారు వీళ్ళంతా, స్పాట్లో 2 చనిపోయారు. దాని తర్వాత ఒకరు తీసుకొచ్చిన తర్వాత కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఇంకొకరు వస్తుండగా చనిపోయారు. అయితే అది జరిగి 12 గంటలు దాటినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకపోగా తిరిగి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని కాంటాక్ట్ అయితే ట్రీట్మెంట్ అవుతుంది ఇంకా హాస్పిటల్లో అని చెప్తున్నారు. అసలు ఏ విధంగా చెప్పుకోవాలి కంపెనీకి సంబంధించి యాజమాన్యాన్ని కానీ అక్కడ సిబ్బందిని కానీ? నార్మల్గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే డిస్క్లోజ్ చేయరు. ఏదైనా చేస్తే ప్రమాదం వచ్చి ఫ్యాక్టరీ మీదకి జనాలు వచ్చి అటాక్ చేస్తారన్న ఉద్దేశంతో చనిపోయినా కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐసీయూలో ఉన్నారు, ప్రమాదం ఏమీ లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ప్రతి కంపెనీ చేసే తప్పిదమే. లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలియాలి,
లేదంటే పక్క వెళ్ళారని. ఆ షిప్లో ఎవరు వెళ్ళారు, ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బతికిన వాళ్ళు ఎంతమంది, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతమంది, ఏ హాస్పిటల్లో ఉన్నారో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా ప్రజల నుంచి తప్పించుకోవడానికి చేసే కంపెనీ చేసే నాటకమే తప్పించి ఇది కేవలం కంపెనీ చూసుకునే వాళ్ళే, కంపెనీ వాళ్ళే దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళకి తెలిసి కూడా చెప్పరు ప్రమాదం జరుగుతుందని. అటాక్ అవుతుంది కదా, ఊరుకోరు కదా. చనిపోయాడు అనగానే అటాక్ అవుతుంది. కాబట్టి చనిపోయాడు అనేది కొంచెం స్లో అయిపోయిన తర్వాత, అంతా నార్మలైజ్ అయిపోయిన తర్వాత, ఎవరికి ఇవ్వాల్సిన ముడుపులు అందరికి ఇచ్చేసిన తర్వాత, అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటించిన తర్వాత, ఉన్నదంతా మ్యాప్ చేసేసిన తర్వాత, మాప్ చేసేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే అబ్బాయి మేము తెలియదే అనుకోకుండా వాళ్ళ ప్రమాదం వల్ల జరిగిందని చేసే తతంగం ఇదంతా. ప్రభుత్వం కూడా ఎందుకు ఆ స్థాయిలో కొమ్ము కాయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే ఆ రెండో రోజు మేము వెళ్ళి చూసాం, ప్రైమ్9 కూడా వెళ్ళి చూసింది. ఇక్కడ కేజీహెచ్ దగ్గర కూడా వాళ్ళ బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే చాలా ఎక్కువగా, అంటే వాళ్ళ రోదన అయితే వర్ణనాతీతం, ఆ విధంగా ఏడుస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కనీసం ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కనీసం ఎస్ఐ స్థాయి వ్యక్తి కూడా వాళ్ళతో మాట్లాడడానికి అయితే ఏమాత్రం కూడా అంగీకరించలేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాంతోపాటు ప్రభుత్వం ఫ్యాక్టరీకి ప్రొటెక్షన్ ఇచ్చింది తప్పితే ఎవరైతే చనిపోయారో వీళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దీన్ని ఏ విధంగా చూస్తాం అసలు? పాపం వాళ్ళు దూరంగా ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ ఇక్కడ లోకల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు లోకల్ కాదు, ఎక్కడో ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగార్థం కోసం వచ్చారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వెనకాల జనాభా ఉండరు. కాబట్టి ఎప్పుడైతే జనాభా లేరో వెనకాల మంది మార్గం ఉన్న వాళ్ళకైతే భయపడతారు. లోకల్ మినిస్టర్ ఇదంతా చూసుకోవాలండి. మన ఇండస్ట్రియల్ మినిస్టర్ పాలసీ ఉన్నారు కదా, మన అమర్ చూసుకోవాలి. గుడివాడ అమర్ ఉన్నాడంటే అమర వీళ్ళన్నీ చూసుకోవాలి. వాళ్ళు చూసుకోరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోసమే చూసుకుంటారు కానీ ఇలాంటివన్నీ చూసుకునే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు. సరే, అదే విధంగా ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన 1 అవర్లో మీరు చెప్పిన ఐటీ శాఖ మంత్రి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి డైరెక్ట్గా 25 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన అనేది ప్రభుత్వం తరపు నుంచి కాదు, ఫ్యాక్టరీ తరపు నుంచి ప్రకటించింది. ఇప్పటి వరకు డబ్బులు వాళ్ళకి అందలేదు అనుకోండి, కానీ మినిస్ట్రీ గారు ఇనిషియేటివ్ తీసుకుని ప్రకటించడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆయన మీదకి వస్తుంది కదా, ఏం చేస్తున్నారు మీరు అంటే, ఈలోగా అక్కడి నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఒక ప్రకటన చేసేస్తే మనం బాధ్యత తీరిపోయిందని చెప్పేసి ప్రకటన చేసేస్తే ఒక బాధ్యత తీరిపోద్ది. కానీ నిజంగా తీసుకొచ్చి చెక్ అప్పటికప్పుడు ఇచ్చి చేస్తే ఇంకా బాగుండేది. అలాంటి ఏం చేయరేళ్ళు. ఎంతసేపు ఎదటోళ్ళ మీద బుద్ధ చల్లడానికే చూస్తారు కానీ ప్రజలను కాపాడదామని కానీ, ఇండస్ట్రీ వల్ల ఇలా ఇబ్బంది వచ్చింది కానీ, ఇండస్ట్రీ వద్దని ఎవడో చెప్పట్లేదు. ఇండస్ట్రీ ఉండాలి, ప్రజలకి ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అంత సేమ్ టైం సేఫ్టీ కూడా ఉండాలి. ఆ సేఫ్టీ అనుకోకుండా జరిగిందంట. యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు పాటించవలసిన నియమాల నిబంధనలు ఏం పాటించకపోతే జరిగిందాన్ని దానికి దీనికోసం చెప్తారు. కానీ దాన్ని చేయలేని దాన్ని చేయకుండా ఉన్న దానికి తర్వాత చేశారని చెప్పడానికి మన అమర్నాథ్ అయితే ఎంతసేపు తన శాఖ తను చూసుకోవడానికి ఏమీ లేదు. అతను ఎంతసేపు ఇదే చూసుకుంటా ఉంటాడు. కాబట్టి తన మానేసి ఈ శాఖని పట్టించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సరే, మనతో పాటు తాతారావు గారు, ఏదైతే లారస్ కంపెనీకి సంబంధించి మొన్న యాక్సిడెంట్ జరిగిందో దీంట్లో 4 చనిపోయారు. 4 కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పరిహారం అందలేదు కదా. తిరిగి లారస్ కంపెనీకి సంబంధించినంత వరకు కూడా తిరిగి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంది. అయితే అందరినీ ప్యాకేజ్ స్టార్స్ అంటారు కదా, ప్రభుత్వం డైరెక్ట్ ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? అసలు ఈ ముఖ్యమంత్రి వచ్చిందే దండుకోవడానికి, లేకపోతే దాచుకోవడానికి. మరి ఆ 2 పనులు చేస్తున్నాడు. అంతకన్నా మంచి పని ఎలా చేస్తాడు అనుకుంటాం మనం. అందుకనే పరిశ్రమల్లో మొన్న లారస్లో చనిపోయినటువంటి 4 అవ్వచ్చు, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలో కొన్ని 10 సంఖ్యలో చనిపోయారు. ఎవరు చనిపోతే అక్కడ ఆ కంపెనీ ద్వారా వీళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన సాయం కాకుండా ఆ కంపెనీల నుంచి నేరుగా ముఖ్యమంత్రి దండుకుంటున్నాడు. నేరుగా ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొని గవర్నమెంట్ తాలూకా ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కాలం గడుపుతున్నారు. ఇది మంచిది కాదు. అందుకనే లారస్ లాంటి కంపెనీలు కానీ, ఇంకా కంపెనీలు కానీ వాటిల్లో భద్రతా ప్రమాణాలు పెంచండి. భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఐటీ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు. ఐటీ శాఖ మంత్రికి ఎంతసేపు లారీ కదలాలంటే క్వారీ నుంచి కప్పం కట్టాలి అనకాపల్లిలో. ఆ పని మీద ఉన్నాడు. సాయంత్రం డిబ్బీలోకి రావాల డబ్బులు. ఆ పని మీద ఉన్నాడు తప్ప పరిశ్రమల్లో భద్రతా లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవట్లేదు. 10 సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. నేను ఐటీ శాఖ మంత్రిని అతనికి గుర్తులేదు. వాస్తవానికి ఆయనకి ఇచ్చిన పని పరిశ్రమలు తెమ్మని, పరిశ్రమలు నడపమని, శుభ్రంగా చూడమని, ఉపాధి కల్పించమని. కానీ ఆయన చేసేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. అందుకని మేము అనుకుంటున్నాం గవర్నర్ గారికి ఒక లెటర్ రాద్దామని. మీకున్నటువంటి శాఖలన్నింటిలో ఏ డ్యూటీ ఎవరు చేస్తారు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ చేస్తారు. ఒక మంత్రిని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే పెట్టుకుంటే ఆ శాఖ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాంటివి చేసుకుంటే మంచిది. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే మనుషులు చనిపోతే పరిశ్రమల్లో ఈ ముఖ్యమంత్రి పండగ. ఎందుకంటే మనది ఫ్యాక్టరీ ఏంటమ్మది, ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి చనిపోతే ఎవరు లాభపడ్డారు? బాధితులు ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం బాగుపడింది. 100 కోట్లు దాదాపు ఎయిర్పోర్ట్లో వచ్చినట్టే
ఆ యాజమాన్యాన్ని పిలిపించుకొని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఎందుకంటున్నానంటే ఎవరైనా చనిపోతే బాధపడతాం, కానీ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఎవరైనా చనిపోతే పండగలా ఉంది. అది ఎంతకాలం చేస్తారు? అందుకని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కోరుకుంటున్నారు. జనసేన పార్టీ వస్తే మంచిదని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. యువశక్తి సార్, ఏదైతే లారస్ కంపెనీకి సంబంధించినంత వరకు కావచ్చు, ఎల్జీ ఫార్మర్స్ అంటే ఏదైనా సరే పరిశ్రమే కదా, పరిశ్రమలో ఏర్పాటు అయిన తర్వాత ఒకవేళ ప్రమాదాలు జరిగితే వెంటనే ఏదైతే ఎల్జీ ఫార్మర్స్ కి ₹1 ప్రకటించారు నష్టపరిహారం. కానీ దీనికి ప్రకటించకపోగా తిరిగి తీసుకోవడాన్ని ఏ విధంగా చెప్తారు? అదే నేను ఎక్కడైనా వాళ్ళు ఒకే ఆలోచనతో ముందుకు పోతున్నారు. ప్రమాదాలు జరగడం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ జరిగితే వాటిని భవిష్యత్తులో జరగకుండా చూడాల్సింది ఒక బాధ్యత అయితే, జరిగిన దానివల్ల నష్టపోయినటువంటి బాధితులకు ఆదుకోవడం బాధ్యత ప్రభుత్వానికి. కానీ అలా పని చేయకుండా ₹1 ఇక్కడ నష్టపరిహారం చెప్పారు. కానీ లారస్లో చనిపోయిన కుటుంబాలు ఏమైనా ఇలా వాళ్ళేం బలిసిన వాళ్ళ ధనవంతులా? వాళ్ళకి చనిపోవచ్చా? వాళ్ళకి ఎవరైనా నష్టపరిహారం సరికదా ఇవ్వకుండా మళ్ళీ యాజమాన్యం నుంచే జగన్మోహన్ రెడ్డి దాదాపు 200 కోట్లు డిమాండ్ చేస్తుంటే ఇంకా అలాంటి ముఖ్యమంత్రి ఉంటేటి పోతేటి. అందుకని త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. 6 నెలల్లో 8 నెలల్లో అలా తెలుసు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని, ఆ ప్రభుత్వాన్ని, వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసరడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు ఉన్నారు, మీరు చెప్పండి మేడం. ఏదైతే లారస్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో బాధితులకు న్యాయం జరగకపోగా తిరిగి ప్రభుత్వం డబ్బులు దండుకోగా ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయం అయితే ప్రభుత్వానికి తెలుసు, అదేవిధంగా బాధితులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ దాన్ని బయట పెట్టకుండా కామప్ చేయడానికి ప్రభుత్వం ప్రకటిస్తుంది, చూస్తుంది. ఏ విధంగా చూసుకోవాలి? ఈ రోజు చూసుకుంటే మనం ఒక్కటే చెప్పచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదుటి వాళ్ళని ప్యాకేజ్ స్టార్ అనడం కాదు, వీళ్ళు డబుల్ ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు. ఎక్కడైనా ఏమైనా అయితే ఫస్ట్ డబ్బులు దండుకోవడానికి ఫ్లైట్లు వేసుకొని వచ్చేసి మాకెంత వస్తుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచే సర్దుకొని వెళ్ళిపోతారు. అవి మళ్ళీ బయటకు కూడా రావు. మొన్న కూడా మీరు చూసి ప్రమాదాలు అవుతున్నాయి. అసలు ఎందుకు అవుతున్నాయి వాళ్ళని పిలిపించి మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేద్దామని ఆపేసి ఏ కంపెనీలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏవైనా అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు లాగచ్చు అన్నదే వీళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి దాని మీదే దృష్టి ఎప్పుడు ఉంటుంది. డబ్బు అంతేగాని ప్రజలు మేము వాళ్ళ చేత ఎన్నుకోబడ్డాం, వాళ్ళకి మేము ఏ విధంగా చూడాలి అనేది ఆపేసి వాళ్ళకి ఎలా కష్టపడితే వాళ్ళ నుంచి ఎంత డబ్బు వస్తుందో దోచుకునే ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడే రోజులు వచ్చాయి. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పతనాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకుంటున్నారు. జనసేన పార్టీ ముందుకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాది. అలానే ప్రజల ఆరోగ్యం రీత్యా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుందని తెలియజేస్తున్నారు. అంటే దాంట్లో ఇంకొక విషయం కూడా చర్చించుకోండి. బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత వాళ్ళకి 12 గంటలు 14 గంటలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు ట్రీట్మెంటే జరుగుతుంది, తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు మరి తీసుకురావాలి కదా, డబ్బులు దండుకోవడానికి మాత్రం మాట చెప్పారంటారా? అంతేనండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన, ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలు ఇంకా హాస్పిటల్ దగ్గర, మార్చరీస్ దగ్గర ఉన్నారు. వీళ్ళు సర్దుకొని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తికి కూడా తెలియదు, చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా అసలు ఏమవుతుందో తెలియదు. తీరా చూస్తే మీకు రావాల్సింది వస్తారంటారు. వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళ ఏడుపులు వాళ్ళు అలానే ఏడుస్తూ ఉంటారు. ఏమవుతుంది వాళ్ళ శవ రాజకీయం, ఎదుటి వాళ్ళు కాదు. ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం నిజంగా శవ రాజకీయం చేస్తుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఈ మాట జనసేన పార్టీ నుంచి క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది. మీరు చూసుకుంటే వైజాగ్ లో ఇప్పటికీ అయిన సంఘటనలు అన్నింటినీ కూడా శవాలను అడ్డం పెట్టుకుని డబ్బులు తింటూనే ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆ ప్రజలకు న్యాయం చేయండి. వాళ్ళ శవాల మీద డబ్బులు ఏరుకోకుండా మేము ఎలా వాళ్ళకి ఒక ప్రాణాన్ని తీసుకొని వచ్చేది ఆ దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది మీరు ఒక ప్రాణం పోకుండా చూడడం మానేసి ఆ ప్రాణం మీద డబ్బులు ఏరుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకి తగిన సహకారం అందించి బాధిత కుటుంబాలకి బుద్ధి మార్చేసి ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇంకో ప్రధానంగా ఇంకో విషయం చెప్పండి. జనసేన పార్టీ తరపు నుంచి మీరు దీని మీద ఎటువంటి పోరాటం చేయడానికి అవుతున్నారు? ఎందుకంటే తాతారావు గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, దాని దగ్గరలో మిగతా కంపెనీలు కూడా ఉన్నాయి. జనసేనకు సంబంధించి గతంలో కూడా మీరు దానికి సంబంధించి లారస్లో జరిగిన ప్రమాదం పైన క్వశ్చన్ చేశారు. బాధితులకు ఎటువంటి న్యాయం జరగాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉండకూడదని ఎవరు కూడా నినాదాలు చేయమండి. మేము ఇప్పుడు భద్రత ఉండాలి, దాంతో పాటు చుట్టూ ఉన్న ప్రజలకు మనం భద్రత కల్పిస్తూ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి. ఇప్పుడు యాక్ట్స్ చెప్తాయి, కంపెనీ యాక్ట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. వాటిని అన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ మనం ఎలా చేయాలన్నది చూడాలి. ఈ ప్రభుత్వం అది పక్కదారిని పెట్టింది. కాబట్టి మీ జనసేన ప్రభుత్వం వస్తే, లేదు మా నాయకులుగా మేము ఇప్పుడు ఉన్నంత వరకు ఈ కంపెనీస్ ఏ ప్రకారం నార్మ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నది ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాం. మీరంటే గతంలో జరిగినప్పుడు కూడా చాలా శాతం వెళ్ళాము, చూసున్నాము. అక్కడ అన్నీ కూడా
బయట ఆర్భాటంగా చెప్తున్నారు కానీ ఏవి కూడా పనులకు వచ్చేటప్పుడు చెయ్యట్లేదు. సో మరొకసారి మేము మళ్ళీ కూడా వెళ్ళి క్వశ్చన్ చేసి వాళ్ళ హక్కులు ఏ విధంగా వాళ్ళు అమలు పరుచుకోవాలో తెలియజేస్తాం. మేడం మీరు చెప్పండి, లారస్ ఫార్మాకు సంబంధించి మన ప్రమాదంలో 4 చనిపోయారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయకపోగా తిరిగి కంపెనీ దగ్గర నుంచే 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దండుకుంటుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ సీటుకి ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా ప్రచారానికి డబ్బులు ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్పించి చేసేది ఇంత గోరంతా చెప్పేది కొండంతలాగా వీళ్ళు ఎంతసేపు ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది తప్పించి, అంతకుముందు ఒకసారి ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటివి ఫర్దర్గా రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు సరైన పద్ధతిలో తీసుకోలేకపోవడం వల్ల ఆ రోజు ఆ యాజమాన్యంతో మాకున్నంత సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో వీళ్ళు కూడా కుమ్ముక్కైపోయి వాళ్ళకి అన్ని పరిమితులు ఉన్నాయా లేకపోయినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఇలాంటివి ఏదైతే ఒక చంద్రబాబు నాయుడు గారి సభలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఇంత పెద్ద అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు అనే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి వీళ్ళకి మరి ఇదే ప్రమాదంలో ఇదే సంఘటనలో అనేక వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళకి భద్రత తీసుకునే విధంగా లేకపోతే అక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళకి ఆ కుటుంబాలకి యాజమాన్యం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఏ రకంగా అండగా నిలబడాలి అనే దాని మీద కూడా ఒక ప్రత్యేక జీవో తీసుకురావచ్చు. అంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరిగే విధానాలే తప్పించి కొన్ని సంఘటనలు పొరపాటుగా అనుకోకుండా మన దురదృష్టం కొద్దిగా జరుగుతుంటాయి తప్పించి వీళ్ళలో మార్పు రావాలని మేము అనుకుంటున్నాం. మొత్తానికి ఏదైతే లారస్ ఫార్మాకు సంబంధించి ప్రమాదం జరిగిందో దీని బాధితుల దగ్గర నుంచి అంటే ఇవన్నీ కూడా కేవలం శవాలపై కూడా చిల్లర పెంకులు ఏరుకునే విధంగా ప్రభుత్వం నడుస్తుంది అంటూ కూడా జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ లో కూడా ఈ ప్రభుత్వంపై ఈ విధమైతే జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న వైఫల్యంలో కారణంగానే ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ అదే విధంగా నడుస్తున్నాయని మాత్రం చెప్పడం జరుగుతుంది. శ్రీశైలం. రాజు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇది ఎవరు ప్యాకేజ్ స్టార్, ఎవరు పీపుల్ స్టార్ మీరే తేల్చుకోవాలనేటటువంటి జన సైనికుల ప్రశ్న. లారస్ ల్యాబ్స్లో జరిగినటువంటి ప్రమాదంపై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించకుండా ప్రభుత్వమే వారికి సేఫ్ ప్యాకేజ్